నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన సవరణలు ఏంటయ్యా అంటే ఏదైతే సామాజిక న్యాయం గురించి వ్యక్తిగత దీని గురించి మాట్లాడారో ముందే నాకు కన్ఫ్యూజ్ చేద్దా నేను చూస్తుంటే ఇన్ని పేపర్లు పెట్టారు ముందర చేస్తున్నారో 8 సవరణలు మాత్రం మోడీ గారు తీసుకొచ్చారు. 99వ సవరణ తీసుకొచ్చింది దేనికి తీసుకొచ్చారయ్యా అంటే ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా అకౌంటబిలిటీ ఉండాలా కాబట్టి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ తీసుకొచ్చారు. అది 99వ రాజ్యాంగ సవరణ. తర్వాత ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటున్న వాళ్ళకి సిటిజన్షిప్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్ విషయంలో వాళ్ళకి న్యాయం చేయడం కోసం అది సమాజానికి సంబంధించిన విషయమే దానికి 100వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఇక 101వ సంవత్సరం ఇవాళ మన ఆదాయం పెరిగింది, సంపత్తి పెరుగుతుంది, మన రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయంటే జీఎస్టీ సవరణ తీసుకొచ్చారు. అనేక రకాల 20 రకాల ట్యాక్సులు ఉంటే మా వెంకటేష్ గారికి బాగా తెలుసు ఆ విషయాలన్నీ. అన్ని రకాల ట్యాక్సులతో ఇబ్బంది పడుతుంటే వాటన్నిటి ఒక గొడుక్కొని తీసుకొచ్చి ఒక జీఎస్టీ తీసుకురావడం వల్ల తీసుకొచ్చే దీన్ని 101వ సవరణ కింద తీసుకొచ్చారు. 102వ సవరణ ఏంటంటే చాలా ఏదైతే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారో మన జీవితం అంతా త్యాగం చేశారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది బీసీలకు అనుగుణంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేషన్స్ రాజ్యాంగ భద్రత కల్పించి ఇవాళ 600 బీసీ కులాల జీవన ప్రమాణాలు పెరగడానికి తీసుకొచ్చిన సవరణ 102వ సవరణ. ఇక 103వ సవరణ ఏంటయ్యా అంటే 50% రిజర్వేషన్లు ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీలకి. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు. ఆర్థిక వెనుకబాటుతనంలో ఉంటున్న వాళ్ళకి రిజర్వేషన్లు తీసుకొస్తూ ఎకనామిక్ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్లు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది. సవర్ణ ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలా, కుటుంబానికి ఉపయోగపడేలాగా ఉండాలా. సవర్ణ వెనుకబాటుతనాన్ని దూరం చేసేలాగా ఉండాలా, ఒక కుటుంబాన్ని పెంచి పోషించే రకంగా ఉండాలా. తీసుకొచ్చిన సమస్య కొన్ని లక్షల పేదల కుటుంబాల్లో అనగారిన వర్గాల్లో వెలుగులు నింపేలాగా ఉండాలా, లేదా ఒక కుటుంబ పెత్తనం మాత్రమే దేశం నడిపేలాగా ఉండాలా. గతంలో తెచ్చినవన్నీ ఒక కుటుంబ పెత్తనం నడపడం కోసమే సవరణలు తీసుకొస్తే ఇవాళ బీసీలకు పెద్దపీట వేసేందుకు ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చి అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు వారి ఆర్థిక వెనుకబాటుతనాన్ని తీసుకొచ్చి 103వ ఇది తీసుకొచ్చి అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇవాళ ఆర్థిక వెనుకబాటుతనంలో ఉన్న వాళ్ళకి కూడా కాపాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వీళ్ళు మాట్లాడుతుంటారు రిజర్వేషన్ల గురించి. మరి రిజర్వేషన్లకు వ్యతిరేకమైతే 104వ సవరణ ఎస్సీ ఎస్టీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి 10 సంవత్సరాల పొడిగింపు కోసం తీసుకొచ్చిన సవరణ 104వ సవరణ. ఇక 105వ సవరణ అనే మనం చాలా చోట్ల వినిపిస్తుంది బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కానీ బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఎప్పుడో 1931లో బీసీ కులగన జరిగింది, తర్వాత జరగలేదు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలకి బీసీ కులగణన ఆర్థిక సామాజిక కులగణన చేసే అధికారాలను ఇస్తూ 105వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రతిదీ మీరు ఒక్కొక్క సవరణ చూడండి సమాజానికి ఉపయోగపడేది, సామాజిక న్యాయం తెచ్చేది, పేదలకు అండగా నిలబడే సవరణలు మన ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఇవాళ దాని కారణంగా అనేక చోట్ల రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు, చాలామంది వితండవాదం చేస్తుంటారు. రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు, కేంద్రం ఎందుకు చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్రాలకు ఇవ్వకపోతే ఇవాళ రాష్ట్రంలో మా అంకాల్ రెడ్డి గారు ఇక్కడ ఓసీ, బెంగళూరుకు పోతే బీసీ, తమిళనాడుకు పోతే బీసీ, మా సందిరెడ్డి శ్రీనివాస్ గారు కమ్మ, ఇక్కడ వచ్చేస్తే ఓసీ, బెంగళూరు కర్ణాటక ఇతర రాష్ట్రాలకు పోతే బీసీ, మా వెంకటేష్ గారు ఇక్కడే కాదు అనేక రాష్ట్రాల్లో ఓసీ కానీ బీహార్లకు పోతే బీసీ. వాల్మీకులు మన రాష్ట్రంలో బీసీలు, పక్క రాష్ట్రంలో ఈ బార్డర్ దాటితే ఎస్టీ అవుతారు. తాండాలో ఉంటున్న నాయకులు మన రాష్ట్రంలో ఎస్టీ, మహారాష్ట్రకు పోతే బీసీ, హర్యానాకు పోతే ఓసీ, కాశ్మీర్కి పోతే బకర్వాలాలు అవుతారు. ఇటువంటి ఉన్నాయి కాబట్టి అసమానతలు ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని అనుగుణంగా సామాజిక వెనుకబాటుని అనుగుణంగా చేసుకొని ఓబీసీ లిస్టులో చేర్చే ప్రక్రియ మీరు చేస్తే వాటినన్నింటినీ క్రోడీకరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర ఓబీసీలో లిస్టులో చేర్చడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే వెనుకబాటుతనాన్ని దూరం చేయడానికి ఓబీసీ కులాలకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని నరేంద్ర మోడీ గారు 105వ సవరణ తీసుకొచ్చారు. ఇది కూడా ప్రజలకు ఉపయోగపడే సవరణ కాదా? ఆయన పదవి పొడిగించుకోవడానికి తెచ్చిన సవరణ, నిరంతర జీవితకాలం పదవిలో ఉండడం కోసం తెచ్చుకున్న సవరణ, లేదా తనంతకు తాను భారతరత్న అవార్డు ఇచ్చుకోవడం తెచ్చిన సవరణ, లేదా తన కుటుంబాన్ని ఆయన కుటుంబమే లేదు, పిల్ల జిల్లా ఎవరూ లేదు, ఆయన కుటుంబాన్ని పేయడం కోసం రాజకీయంలో రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కోసం తెచ్చిన సవరణ కాదు. సమాజానికి ఉపయోగపడే
సమాజంలో వెనుకబాటుకు దూరం చేసే సవరణ, అన్నిటికన్నా ముఖ్యమైన సవరణ. నిజంగా అక్క చెల్లెళ్ళు చాలా శ్రద్ధగా వింటారు. మీరు వినాలక్క, అమ్మ చెల్లెమ్మలు మీరు వినాల. 106వ ఆఖరి సవరణ ఏం తెచ్చారు తెలుసా? రాజకీయ అధికారం, ఆధిక్యం ప్రపంచం. ఈ స్టేజ్ మీద కూడా చూడండి, మా గీతా మాధవి గారు, సావిత్రి గారు తప్ప వేరే మహిళ లేరు. మీరు చాలామంది వచ్చారు ఇక్కడికి. పురుషాధిక్య ప్రపంచం ఉంటుంది. వీళ్ళ పెత్తనం ఏంది, పురుషుల పెత్తనం ఏంది, ఇల్లు నడిపేది ఇంట్లో మహిళ, పిల్లల్ని పెంచేది మహిళ, కుటుంబాన్ని చూసుకునేది మహిళ, పిల్లల్ని తీర్చిదిద్దేది మహిళ, పిల్లల్ని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చేది కూడా మహిళ, చివరికి అన్ని అండగా నిలబడేది మహిళ, రేపు భర్తకు ఏమైందని చూసుకునేది మహిళ. అటువంటి మహిళలకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా రాజ్యాధికారం ఇస్తే తప్ప ఈ మగవాళ్ళు దారికి రారని చెప్పి చట్టసభల్లో కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా కోరిక ఉండింది. ఈ దేశంలో డిమాండ్ ఉండింది మహిళలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాలని. 106వ సవరణ తీసుకొచ్చి చట్టసభల్లో మీ అందరూ కూడా రేపు ఏదో ఒక చోట చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడే అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాడు. ఇది ఎవరి కోసం చేశాడు? ఆయన అక్క చెల్లి కోసం చేశాడా? లేదా ఈ దేశంలో ఉంటున్న 65 కోట్ల మంది మహిళల కోసం చేశారా? 70 కోట్ల మంది మహిళల కోసం చేశారా? ఎవరు మాట్లాడుతున్నారు? రాజ్యాంగ సవరణలు ఎవరి కోసం చేశారు? రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా తెచ్చిన ప్రతి సవరణ సమాజంలో ఆదుకోవడం కోసం, సమాజంలో ఈ ప్రమాణాలు పెంచి రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిర్మించడం కోసం తీసుకొచ్చిన సవరణలు. ఇప్పుడు చెప్పండి, ఎవరి హయాంలో రాజ్యాంగానికి మంచి సవరణలు జరిగాయి, ఎవరి హయాంలో రాజ్యాంగానికి చెడ్డ సవరణలు జరిగాయి? ఎవరి హయాంలో చెడ్డ సవరణలు జరిగాయి, ఎవరి హయాంలో మంచి సవరణలు జరిగాయి? అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తెలియదు ప్రజలకు, ఎవరు తెలియదు. ఇన్ని రకాల తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని పరిహాసం అని మాట్లాడుతుంటారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం రాజ్యాంగంలో ఉంటున్న లొసుగుల్ని వాడుకుని ఇవాళ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలుపొందిన పార్టీల్ని 88 సార్లు కాంగ్రెస్ పార్టీ కూల్చేసింది. రాజ్యాంగంలో అధికరణ 356 అని ఒక ఆర్టికల్ ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఏదన్నా ప్రభుత్వంలో చాలా తీవ్రమైన రాజ్యాంగానికి విఘాతం కలిగినప్పుడు లేదా శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు దాన్ని ఉపయోగించి ఆ రాష్ట్రాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంది. దాన్ని 88 సార్లు కాంగ్రెస్ పార్టీ వాడింది. 88 సార్లు, 200 ఒక్కొక్కసారి. మొత్తం పీరియడ్ ఎంత తెలుసా? ఆ రాష్ట్రపతి పాలన విధించింది 88 సార్లు. ఆర్టికల్ 356ని ఉపయోగించి రాష్ట్రాల్ని రద్దు చేసిన తర్వాత మొత్తం ఆ రాష్ట్రపతి పాలన విధించింది 22,037 రోజులు. మీరు లెక్కేయండి, 22,037 రోజులు డివైడెడ్ బై సంవత్సరాన్ని లెక్కేద్దాం, 365. దాదాపు 65.7 సంవత్సరాలు, దాదాపు 66 సంవత్సరాలు ఈ దేశంలో రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం నెహ్రూ కాలంలో కానీ, ఇందిరాగాంధీ కాలంలో కానీ, లేదా రాజీవ్ గాంధీ గారి కాలంలో కానీ ఈ దేశం మీద పెత్తనం చెలాయించడానికి ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనల్ని అంటాన్ని నరేంద్ర మోడీ గారి హయాంలో ఒక్కటి ఈ ఆర్టికల్ 356ని ప్రయోగించి రద్దు చేయలేదు. మణిపూర్లో దీంట్లో గొడవలు జరుగుతుంటే రద్దు చేశారు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంటే రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఈ విభజన చేయడం కోసం ఆర్టికల్ 370 తీసేసినప్పుడు దాన్ని విభజించడం కోసం లేహ్ ప్రాంతాన్ని, జమ్మూ ప్రాంతాన్ని, శ్రీనగర్ ప్రాంతాన్ని విభజించడం కోసం తీసుకొచ్చారు. అంతే తప్పిస్తే వాళ్ళ పెత్తనం చలాయించడానికి తీసుకెళ్ళాలి. ఏం చేశారయ్యా? ఈఎస్ నమూద్రిపాద్ కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో వస్తే వాళ్ళకి సరిపోని పార్టీ వచ్చింది కాబట్టి ఈ ఆర్టికల్ 356 ఉపయోగించి నెహ్రూ రద్దు చేసేశాడు. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో బసవరాజ్ బొమ్మాయి వేరే పార్టీకి సంబంధించిన జనతాదళకు సంబంధించిన పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 350ని ఉపయోగించి రద్దు చేసేసింది.
ఈ రాష్ట్రంలో కూడా 1984లో ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని ఎదిరించి మడమతిప్పని మహానాయకుడు ఎన్టీ రామారావు గారు 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలోకి వస్తే 1954లో గుండె సర్జరీ చేసుకున్నాడనే విషయాన్ని కూడా చూడకుండా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడుగా ఉంటున్నాడని చెప్పి 1924లో ఇందిరాగాంధీ మరణానంతరం ఆ సానుభూతి పవనాలను కూడా తట్టుకొని 33 సీట్లను ఆంధ్రప్రదేశ్ నుంచి దేశానికి తీసుకెళ్లాడు. కాబట్టి ఆయన అతి అనాగరికంగా అతి పాసిఫికంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చింది కూడా ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటున్నది. వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మనకు నీతులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తుంటే మనం వింటా కూర్చోవాలా, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా లేదా? మీకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కూల్చేస్తారు. లేదా వాళ్ళల్లోనే వాళ్ళకి ఆ కాంగ్రెస్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులనే దించడానికి వాడు మాట లేదనుకో వాడిని దించి బారేస్తారు. మీరు ఎప్పుడైనా ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి. కాంగ్రెస్ ఎక్కడన్నా అధికారంలో ఉన్నప్పుడు 1 కృష్ణుడు 2 కృష్ణుడు 3 కృష్ణుడు అని వస్తారు ఎప్పుడు కూడా. మీరే నిజంగా 1989లో తీసుకుందాం. మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. 1 కృష్ణుడు నెంబర్ 1 2 ఏళ్ళు తీసి బారేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కృష్ణుడి నెంబర్ తీసి బారేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కృష్ణుడి నెంబర్ 3. అంటే వాళ్ళ పెత్తనం అంటే ఎవడన్నా కాస్త ప్రజాదరణ కలిగిన వాడు పైకి వస్తున్నాడు అంటే వాడిని ఎట్లా తొక్కాలి, సొంత పార్టీ నాయకుడైనా తొక్కడం కోసం ముఖ్యమంత్రులన్నా మారుస్తారు, లేదా వాడు మాట వినకపోతే ప్రభుత్వాన్ని కూలుస్తారు. ఆ రకంగా 88 సార్లు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మనకు శుద్ధులు చెప్తారు వాళ్ళు. వీళ్ళు నమ్ముతున్నారు జనాలంతా చాలామంది. ఏదో అదే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడు. పులి ఆడుందిరా, పులి ఆడుంటే తోకేడు, పులి లేదు తోక లేదు అంటే అసత్య ప్రచారాలు చేస్తుంటే నమ్మేది. ఏదో సామెత ఉంది కదా, అబద్ధం ఏదో ఏందమ్మా అబద్ధం ఇట్లా ఉంటే నిజం పక్కింటికి పోవాలంటే అబద్ధం భూమండలం తిరిగి వస్తుందంట. అవునా? ఏందా సామెత? మా డాక్టర్ వినీష్ చెప్తాను. నిజం ఇల్లు చుట్టూ వచ్చే లోపల ఎందుకు లేడీస్ కూడా ఎక్కువ ప్రచారం చేసేది కాబట్టి బాగా తెలుసు. నిజం ఇల్లు చుట్టూ వచ్చే లోపల అబద్ధం భూమండలం తిరిగి వస్తుందంట. అట్లా ఇట్లాంటి ప్రచారం చేస్తా అంటే అది నమ్ముతున్నారు. వాస్తవాలేమో ఇవి. మనం ఏం మాట్లాడడం చెప్పం, ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు కానీ ఏదో ఒక రకంగా నష్టం జరుగుతాం. ఈ రకంగా రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించారు. మన అటల్ బిహారీ వాజ్పేయి గారి దీంట్లో కూడా ఎందుకని మనం రాజ్యాంగ సవరణలు తెచ్చామంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ వేరేగా ఉంటే ఎస్సీలకు న్యాయం జరగాల, ఎస్టీలకు న్యాయం జరగాలి కాబట్టి దాన్ని బైఫర్కేట్ చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ చేశారు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ చేశారు. ఇటువంటి సవరణలు తీసుకొచ్చారు తప్పిస్తే కుటుంబాన్ని వాజ్పేయి గారు కూడా తన కుటుంబాన్ని పెంచుకోవడం కోసం ఆస్తుల పెంపకం కోసమో ఎక్కడ రాజ్యాంగ సవరణ తీసుకెళ్ళాలి. జనతా పార్టీ సమయంలో కూడా అదే రకంగా రాజ్యాంగ సవరణలు వచ్చాయి కానీ ఇటువంటి కుటుంబ పెత్తనం కోసం రాజ్యాంగ సవరణలు తీసుకురాలేదు. కానీ ఆ సవరణ తీసుకొచ్చిన వాళ్ళే ఇవాళ మనల్ని విమర్శిస్తుంటే మనం వారికి గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రిజర్వేషన్లు వీళ్ళు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు. ఎవరయ్యా రిజర్వేషన్లు తీసేసి? 1931లో బీసీల కులగణన జరిగితే ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇస్తున్నప్పుడు ఏ రకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కారణంగా ఎస్సీ ఎస్టీలకి ప్రొటెక్షన్ ఉంటుందో ఇతర కులాల నుంచి ఇతర సమాజాల నుంచి లేదా ఆర్థికంగా బలపడిన సమాజాల నుంచి వాళ్ళకి అణిచివేత గురి చేయకుండా ఉంటారు అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొచ్చాడు. అదే సమయంలో ఆయన చెప్పాడు లేదు బీసీలకు కూడా ఈ రకంగా అట్రాసిటీ యాక్ట్ ఉంటే మంచిది, వీరు సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వాళ్ళు కాబట్టి వీరికి కూడా రక్షణ ఉండాల్సిన అవసరం అంటే ఆనాడు ఎవరు అవసరం లేదు అందరికీ రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతామా అవసరం లేదా తర్వాత చూద్దాం అని తర్వాత ఆయన నిర్యాణం చెందారు. దాని తర్వాత దాన్ని పట్టించుకుని వాడే లేడు. సో ఆ రకంగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్లకు గండి కొట్టే ప్రయత్నం చేశారు. ఆనాడు కాకా కలేకర్ కమిషన్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చింది, అయ్యా బీసీలకు రిజర్వేషన్ ఉండాలా, కులగన చేయాలా, రిజర్వేషన్ను పెంచాలా అనే ఉద్దేశంతో దాన్ని బుట్టదాఖలు చేశారు. బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేశారు. తర్వాత దానే విషయాన్ని బీపీ మండల్ కమిషన్ ఇస్తే తర్వాత ప్రధానమంత్రిగా ఉంటున్న ఇందిరాగాంధీ కూడా దాన్ని బుట్టదాఖలేసింది. ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఓబీసీ లేదు, ఏం లేదని చెప్పి పక్కన పడేసి దాని తర్వాత విపి సింగ్ గారు వచ్చి మళ్ళా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలోనే మండల్ కమిషన్ వచ్చి బీసీలకు రిజర్వేషన్ కలిగేదాకా స్వాతంత్రం 1947 వస్తే 1989 మండల్ కమిషన్ వచ్చి 1990 దాకా బీసీలకి దేశంలో రిజర్వేషన్ లేకుండా చేసే పని ఆనాడు ఆ ప్రభుత్వాలు చేశాయి. వాళ్ళు ఇవాళ బీజేపీ వస్తే రిజర్వేషన్ తీసేస్తుంది. మీరు రిజర్వేషన్లే పెట్టకుండా చేస్తారు. అంతెందుకు
రాజీవ్ గాంధీ జీవితంలో అత్యధికంగా పార్లమెంటులో మాట్లాడింది ఆయన 1990లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ బీపీ మండల్ కమిషన్ని వ్యతిరేకిస్తూ ఈ రిజర్వేషన్లు కల్పించకూడదు, ఓబీసీ రిజర్వేషన్లు కల్పించకూడదు అని చెప్తూ ఆయన వి కెనాట్ ఎంకరేజ్ ఫూల్స్ అని ఆన్ రిజర్వేషన్స్ బై ప్రొవైడింగ్ రిజర్వేషన్స్ అంటారు. మూర్ఖులని రిజర్వేషన్ పేరిట మనం ప్రోత్సహించకూడదు అంటాడు. ఎవరయ్యా? బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు బీసీలు మూర్ఖులా? ఒక పార్లమెంటు వేదికగా రికార్డెడ్గా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీ గారు మండల్ కమిషన్ వ్యతిరేకించిన రాజీవ్ గాంధీ ఇవాళ మూర్ఖుల్ని రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించకూడదు అంటాడు. మరి చెప్పండి, ఇప్పుడు రిజర్వేషన్ల గురించి వ్యతిరేకంగా చేసింది నెహ్రూనా, ఇందిరాగాంధీనా, రాజీవ్ గాంధీ? వాళ్ళు ముగ్గురు. మళ్ళీ రిజర్వేషన్లు వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ ఈ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. 1981లో అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ స్టేటస్ ఇవ్వడం వల్ల అప్పటికి ఆ యూనివర్సిటీలో విశ్వవిఖ్యాతమైన 1875లో ప్రారంభించబడిన కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించబడిన యూనివర్సిటీ, అది కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది. దానికి మైనార్టీ స్టేటస్ ఇచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తొలగించేశారు. తర్వాత 2011లో మళ్ళీ యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు జామియా మిలియా ఇస్లామియా అనే యూనివర్సిటీలో కూడా ఇదే విధంగా మైనార్టీ స్టేటస్ ఇచ్చేసి ఇవన్నీ మైనార్టీల నాడు సమాజాన్ని ముస్లిం మత ప్రాతిపదికన విభజిస్తూ, మత ప్రాతిపదికన ఏకం చేయడం, కుల ప్రాతిపదికన విభజించడం, నువ్వు ఈ కులానికి ఆ కులమానికి పెట్టడం, ప్రాంతీయ వైషమ్యాలు పెంచడం, కులాల మధ్య చిచ్చు రేపడం, దానివల్ల రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ఒక మత సంతుష్టీకరణ కోసం పాల్పడి ఇవాళ వాటికి మైనార్టీ స్టేటస్ ఇచ్చి ఈ రిజర్వేషన్ లేకుండా పోయారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని పదే మనం అడుగుతా ఉన్నాం. కాశ్మీర్ మొత్తం రాష్ట్రంలో ఆర్టికల్ 370 కారణంగా మనకు స్వయం ప్రతి లేకపోవడం ఒకటైతే, వాళ్ళకు స్వయం ప్రతి ఉంటే మన సౌభ్రాతృత్వానికి నష్టం వాటిల్తా ఉంటే, పక్క దేశం నుంచి ఉగ్రవాదాన్ని మన దేశంలో ప్రోత్సహిస్తూ ఉంటే ఆర్టికల్ 370 రద్దు చేయకుండా ఆపిన కాంగ్రెస్ ప్రభుత్వం తద్వారా రిజర్వేషన్లు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయ్యే ముందు వరకు ఆ దేశంలో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు లేవు. మహిళా సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడేవాళ్ళు, లింగ సమానత్వం గురించి మాట్లాడేవాళ్ళు మొన్నటిదాకా ఆర్టికల్ 370 2019 ఆగస్టు 5 నాడు రద్దు చేసేదాకా ఆ రాష్ట్రంలో మహిళలకి ఆస్తి హక్కు కూడా లేదు. అంటే ఇటువంటిని రిజర్వేషన్ రాకుండా ఆదుకున్న వాళ్ళు, మహిళలకి ఆస్తి హక్కు రాకుండా ఆదుకున్న వాళ్ళు ఇవాళ మనల్ని పరిహసిస్తున్నారు, మనల్ని మాట్లాడుతున్నారు. టైం ఎంతసేపు అయింది? ఎవరికైనా బోర్ కొట్టే చెప్పేయండి, ఆపేస్తారు. మనల్ని పరిహసిస్తున్నారు. మనల్ని పరిహసించి ఇవాళ రిజర్వేషన్. ఇప్పుడు చెప్పండి, రిజర్వేషన్ కావాలని కులగన్న చేసేది ఎవరు? ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చింది ఎవరు? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటు పెంచింది ఎవరు? మహిళలకి 33% రిజర్వేషన్లు తెచ్చింది ఎవరు? ఇన్నాళ్ళు జామియా మిలియా ఇస్లామియాలో కానీ అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో కానీ మైనార్టీ స్టేటస్ ఇచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఆపింది ఎవరు? ఆర్టికల్ 370 రద్దు చేయకుండా మహిళలకు ఆస్తి హక్కు రాకుండా ఆ ప్రాంతంలో ఎస్సీలు అయితే కేవలం సఫాయి కర్మచారులు, పారిశుద్ధ కార్మికులు మాత్రమే, గ్రూప్ 4 ఉద్యోగాలు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో ఏదైనా పోలీసు ఉద్యోగం చేయడానికి లేదు, ఆ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగం చేసుకోవడానికి లేదు. ఆ రకంగా అన్యాయం చేసిన పార్టీ ఇవాళ ఆ కుటుంబం మనల్ని వేలెత్తి చూపించి అసత్య ప్రచారం చేస్తుంది. ప్రజల్లోకి చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందా లేదా? అనేక రకాలుగా రిజర్వేషన్. ఇప్పుడు మనం ఏం చెప్పాం? అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తున్నారు అన్నారు. ఈ వాదనలో పసలేదు. నిజంగా గౌరవిస్తున్నది మనము అనేది అర్థమైందా లేదా? రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి, ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని అనేక సవరణలు తీసుకొచ్చి దానికి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేశారు. ఆ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తుందనే దాన్ని వాస్తవాలతో సహా ఏనాడు ఏ రాజ్యాంగ సవరణ తెచ్చారు, దేనికోసం తెచ్చారు, మేమెందుకు చేస్తామనే విషయాన్ని చాలా బలీయంగా చెప్పగలిగామా లేదా? ప్రజలకు తీసుకెళ్లాలా లేదా? రిజర్వేషన్లకు వ్యతిరేకం నిజంగా కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించిన ఒక కుటుంబం అనే విషయాన్ని మనం చూపించాం. నిజంగా రిజర్వేషన్లు కొనసాగించే విషయం, సామాజిక న్యాయం చేసే దిశగా ఇవాళ పని చేస్తున్నది మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా నిరూపించామా లేదా? ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి. అనేక రకాల న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. మీరు చెప్పినట్టుగా ఎమర్జెన్సీ సమయంలో ఇవాళ అంటుంటారు ఏమని, వీళ్ళు కోర్టు విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారు. ఏమయ్యా, ఇవాళ కోర్టు ఏం కావాలంటే చెప్పగలుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక కోర్టు రాష్ట్ర పరిమితికి కూడా కాల వ్యవధి నిర్వహించింది బిల్లులు పాస్ చేయడానికి. రాష్ట్రపతికి
గతంలో రాష్ట్రపతిని కోర్టుల పరిధిలోంచి బయటికి తీసుకొస్తే ఇవాళ కోర్టులు రాష్ట్రపతిని శాసిస్తున్నాయి, ఆ వ్యవస్థని శాసిస్తున్నాయి. రాష్ట్రపతి మొదటి ప్రధాన పౌరుడు అనమాట ఈ దేశానికి. ఆ రాష్ట్రపతి అయినా మనం రాజ్యాంగబద్ధంగా పోతున్నాం. కానీ అనేక సందర్భాలు నేను చెప్పే హెచ్ఆర్ కన్నా విషయంలో ఆయన తీర్పు ఇచ్చాడు కాబట్టి వ్యతిరేకంగా ఆయనకన్నా జూనియర్ని తీసుకొచ్చి ప్రమోట్ చేశారు. అదేవిధంగా నెహ్రూ కూడా 2 సార్లు చేస్తే కోర్టు కొట్టేసింది. తర్వాత ఎమర్జెన్సీ సమయంలో ఇటువంటి అరాచకాలు చూసి అందరినీ జైల్లో పెడుతున్నారు, విచారణ లేదు, మహిళల్ని పెడుతున్నారు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పెడుతున్నారు, వృద్ధుల్ని తీసుకెళ్లి పెడుతున్నారు. ఎటువంటి అవకాశాలు లేవు. ఆనాడు కోర్టుల్లో కిక్కిరిసిపోయాయి. మంచి ఎండాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు, ప్రాణాలు పోతున్నాయని చెప్పి 9 కోర్టులు వ్యతిరేకంగా తీర్పిచ్చాయి. ఏది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా హైకోర్టులు. దాంట్లో 9 కోర్టులు వ్యతిరేకంగా ఇస్తే దాంట్లో 9 జడ్జీల్ని ఆనాడు ఇందిరాగాంధీ సస్పెండ్ చేసింది. జడ్జీల్ని సస్పెండ్ చేశారు. మీకు కావాల్సిన రంగనాథ మిశ్రా 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం పెద్ద దాడులు జరిగాయి. ఒక సిక్కు పోలీస్ అధికారి ఇందిరాగాంధీ గారిని చంపేశారు కాబట్టి సిక్కులు అధికంగా ఉన్న చోట 3500 మంది సిక్కుల్ని ఊచ కోత కోశారు 3 రోజుల పాటు ఢిల్లీలో. ఆనాడు ప్రభుత్వంలో ఉంటుంది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా. ఊచ కోత కనిపించిన ప్రతి సిక్కుని వాడు పైన కట్టుకున్న ప్రతి తల నరికేసి చంపేసి ఢిల్లీ రోజులంతా రక్తమోయేలాగా చేసిన పార్టీ ఇవాళ మనల్ని మాట్లాడుతూ ఉంది. ఆనాడు దాని మీద విచారణ జరిపించడం కోసం జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేస్తే జస్టిస్ రంగనాథ్ మిశ్రా క్లీన్ చిట్ ఇచ్చాడు కాంగ్రెస్ నాయకులు. అరే కళ్ళెదురుగా 3500 మంది సిక్కులను నరికి పారేస్తే దేశమంతా దాన్ని చూస్తే విస్తుపోయేలాగా ఉంటే ప్రపంచ దేశాలన్నీ ఇదేంటి జరుగుతుంది దేశంలో ఇంత నియంతృత్వమా అని ఘోషిస్తుంటే ఆనాడు రంగనాథ్ మిశ్రాని అనుకూలంగా ఉన్న జడ్జిని తీసుకొచ్చి ఆయన క్లీన్ చిట్ ఇస్తే ఆయన తీసుకొచ్చి తర్వాత రాజ్యసభ మెంబర్ చేశారు. తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ చేశారు. ఈ నేషనల్ హెరాల్డ్ అని మనం మాట్లాడుతున్నామే ఇవాళ కేసుల్లో వాళ్ళ ట్రస్ట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, దానికి డైరెక్టర్లు చేశారు. అంటే మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు కాబట్టి రాజీవ్ గాంధీని ఆయన ఏమన్నా తెలుసా? రాజీవ్ గాంధీ అన్నాడు ఇంత జరుగుతుంది ఏదే వేల మందిని చంపేస్తున్నారంటే జబ్ బడా పేడ్ గిర్తా హై తో ధర్తీ హిల్తా హై అన్నాడు. అంటే మహావృక్షం కూలిపోతే భూమి కంపిస్తుంది అన్నాడు. మహావృక్షం ఎవరు? ఇందిరాగాంధీ మహావృక్షం. ఆమె చనిపోయింది కాబట్టి భూమి కంపించాలా, అది స్వాభావికం అంటాడు ఆయన. 3500 ప్రాణాలు అమాయక ప్రాణాలను తీసేసి దాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకుంటా మళ్ళా దానికి మీ క్లినిక్ చిట్టిపించుకోవడం కోసం మీ 100 మంది ఉన్న మీ మోచేతి నీళ్లు దాగే ఒక న్యాయమూర్తిని తీసుకొచ్చి కమిషన్ వేసి క్లీన్ చిట్ ఇప్పించేసుకొని ఆయన తర్వాత క్లీన్ చిట్ మరీ నిర్లజ్జగా అతన్ని ప్రమోషన్ చేసిన దౌర్భాగ్యపు పార్టీ, దౌర్భాగ్యపు కుటుంబం ఇవాళ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటే మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా లేదా? ఏ విషయంలో చూసినా న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, రాజ్యాంగాన్ని అవహేళన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కనిపించిన అవకాశం ఉన్న ప్రతి చోట జీవించున్నప్పుడు మరణానంతరం కూడా అగౌరవపరిచారు. రిజర్వేషన్లను సమర్థించకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ఇంకా చాలా మీకు చెప్తా ఉంటే ఇంకా ఒక్కొక్క రాజ్యాంగ సవరణ కింద ఏ రకంగా వాళ్ళు అన్యాయం చేసేది చెప్పాలంటే ఎంతసేపు అయింది? ఇప్పటికే 1 గంట 20 నిమిషాలు. నాకు ఇచ్చింది గంటే, కానీ మీరు ఎవరు చెయ్యెత్తలేదు కదా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. కాస్త ఎక్కువ సమయం తీసుకున్నందుకు మన్నించాల్సిందిగా. కానీ ఇటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్నప్పుడు సమాజంలో ఉంటున్న వాళ్ళు స్పందించాల్సిన అవసరం. సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు వీటిని అవగాహన చేసుకొని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అరే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మన దేశమంతా గర్వించేలాగా, ప్రపంచమంతా గర్వించేలాగా మన పాలన సాగుతూ ఉంది. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ ప్రపంచ నాయకుడిగా ఎదిగాడు. ఎవరు ఆలోచించని వినూత్నమైన కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాడు. పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాడు, శాటిలైట్ పంపిస్తున్నారు, దక్షిణ ధ్రువం మీద దించుతున్నాడు. ఇవన్నీ కాకుండా చిన్న చిన్న విషయాలను కూడా ఆలోచిస్తున్నాడు. మన గ్రామాల్లో అక్క చెల్లి 10 సంవత్సరాల క్రితం బహిర్భూమికి వెళ్లాల్సి వస్తే సూర్యాస్తమం తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత, సూర్యోదయం ముందో వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఉంటే ఎవరే ఒక అన్నలాగా, కుటుంబంలో ఒక అన్నలాగా ఆలోచించి 12 కోట్ల వ్యక్తిగత మరుగులు నిర్మించి అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వారు, అటువంటి నాయకుడు ఇవాళ మన ముందు నిలబడి ఉంటే వీళ్ళు వచ్చి మనల్ని మాట్లాడుతున్నారు.
ఒక్క అవినీతి ఆరోపణ లేదు. 13 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 11 సంవత్సరాలుగా అద్భుతమైన పాలన ఈ దేశానికి అందిస్తున్నాడు. ప్రపంచ దేశాలపై ఏ నాయకుడైనా మన ముందొచ్చి మోకరిల్లే పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చాడు. మన దేశ సౌభాగ్యత్వానికి కానీ, మన దేశంలో ప్రజలకు కానీ, సైన్యానికి కానీ ఏ విధమైన ఆటంకం కలిగినా, చిన్న ఘాటు కలిగినా కూడా ఆ దేశాల మీదకి మిస్సైల్ బ్యాలిస్టిక్ ను పంపించి లేదా అర్ధరాత్రి పూట ఆ దేశ భూభాగంలో తిరబడి వాళ్ళని ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళని అంతమొందించిన సమర్థమైన నాయకుడు. ప్రపంచానికి భారతదేశం వైపు ఎవడన్నా దుర్బుద్ధితో కన్నెత్తి చూస్తే మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పగలిగిన ఇటువంటి నాయకుడు ఉంటే ఈ నాయకత్వం మీద బురద జరుగుతారు అసమర్థులు. చైనా మన భూభాగం తీసుకుపోతుంటే కళ్ళు మూసుకున్న వాళ్ళు అనేక సంవత్సరాల పాటు మన మీద దాడులు చేస్తా, ఉగ్రవాద దాడులు చేస్తా అంటే పాకిస్తాన్ ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళు 33,500 మంది సిక్కులు కూర్చుంటే అక్కడ పార్లమెంట్లో కూర్చొని దీంట్లో కూర్చొని తీన్మూర్తి భవన్లో కూర్చొని ఫిడేలు వాయించుకున్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇవాళ మనల్ని మాట్లాడుతుంటే ప్రజల్లోకి తీసుకెళ్లాలా? ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ దేశానికి జరుగుతున్న నష్టం, బలహీన వర్గాలకి, అణగాన వర్గాలకి జరుగుతున్న నష్టం ప్రజలకు చెప్పడానికి సమాజంలో ఉంటున్న పౌర సంస్థలు ముందుకు రావాలా? మేధావులు ముందుకు రావాలా? మేధావుల మౌనం మంచిది కాదు. ఈ విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేధావులు కూడా సహకరించాలా? అందుకని మన ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలా. ఇవాళ మీరు ఏం విన్నారో నాకు తెలియదు. ఎవరైనా బీజేపీ కార్యకర్తలు ఉంటే రాసుకొని ఉండాలా. నేను మా లీడర్ని మాత్రమే చూస్తున్నా. పేపర్ రాసుకుంటాను, గ్రీన్ ఇంక్ పెట్టి రాసి 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 అసెంబ్లీలో కూడా రాస్తూ ఉంటాను. రాసుకోవాలి, చదవాలి. మన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనం చేసిన మంచి పనులు తీసుకెళ్ళాలా? వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మరి అందరూ చేస్తారా? నిజంగా ఈ దేశానికి అద్భుతమైన ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా? రాజ్యాంగ సవరణలు సామాజిక న్యాయం కోసం, స్వేచ్ఛ కోసం లేదా సమానత్వం కోసమే సవరణలు చేశామని తప్పిస్తే కుటుంబ ప్రయోజనాలు కాపాడడం కోసం కాదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా? నిజమైన రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. కేవలం వెనుకబడిన అణగారిన వర్గాలకే కాదు, అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అందిస్తున్నది ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా? ఏమి మాట రావట్లా? ఆ వెనక నుంచి రావట్లే. అయితే ఒకసారి చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధన్యవాదాలు, నమస్కారం.